సార్ చెప్పండి, ఈరోజు ఇంతమంది కార్మికులు ఇక్కడికి రావటం మెయిన్ కారణం ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా 52,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళకి ప్రతి నెల జీతాలు రావట్లేవు. 3 నుంచి 7 నెలల వరకు బకాయిలు ఉన్నాయి. హైదరాబాద్లోనేమో మంత్రి గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల వేతనాలు చెల్లిస్తున్నాం, ఇన్ని కోట్లు ఇస్తున్నాం, అన్ని కోట్లు ఇస్తామని చెప్తున్నారు. కానీ కిందికి వచ్చిన తర్వాత మాత్రం గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికుడి యొక్క చేతిలో డబ్బులు పడడం లేదు, పొట్టనింత లేదు. మీరు మాటలు చెప్తున్నారు, కింద మాత్రం ఆ పరిస్థితి లేదు. మాకు బకాయిగా ఉన్నటువంటి అన్ని జీతాలు ఇమీడియట్గా ఒక వారం రోజులలోపు పరిష్కరించాలి, లేకపోతే మేము ఆందోళన పోతాం. హామీలు ఇస్తున్నారు, హామీలు ఇవ్వగానే అయితే పోతాయనే ఉద్దేశంతో మేము ఉంటున్నాం. హామీ గడువు అయిపోయిన తర్వాత వాళ్ళు పట్టించుకుంటలేరు, కలవను కూడా కలవడం లేదు. కలిసినప్పుడు మళ్ళీ ఇదే మా హామీ ఇస్తున్నారు. హామీలతోని విసికి వేసారిపోయినటువంటి మేము ఈరోజు ప్రభుత్వానికి జీతాలు ఒకటి, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు, ఎవరి కేటగిరీ వాళ్ళకి ఉండాలి. కొంతమంది పేర్లు ఆన్లైన్లో ఎక్కలేదు, వాళ్ళకి బడ్జెట్ ఇస్తలేరు, వాళ్ళ పేర్లు ఎక్కాలి. ఉద్యోగ భద్రత ఉండాలి, తొలగింపులు ఉండకూడదు. ఇన్సూరెన్స్ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి జీవోలు ఇచ్చిస్తున్నారు. బొత్స సత్యనారాయణ మా మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చాడు, ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారు, సీతాక్క ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు జీవో వచ్చింది. కానీ జీతం మాత్రం ఈరోజు ఇన్సూరెన్స్ మాత్రం అమలు కావట్లేదు. అది కాగితం చెత్తబుట్టలో వేసినట్టు చందనంగా ఉంది. కాబట్టి ఈ ప్రధానమైన డిమాండ్లు రెండు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని శాఖల్లో పనిచేసే వాళ్ళకి జీవో నెంబర్ 60 ప్రకారం 15,600 రూపాయలు జీతం ఇస్తున్నారు. ఈరోజు గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళకి సగం జీతం ఇస్తున్నారు. అందరితో పాటు మాకు అనేటువంటి దాని మీద మేము చెప్తున్నాం. పంచాయతీ వర్గాలకు ఇళ్ళు ఉండవు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలి, ఇలాంటి డిమాండ్ల మీద మేము రాష్ట్ర యూనియన్గా రిప్రజెంట్ చేసినాం. వాళ్ళు నిర్దిష్టంగా అడిగారు. ఈసారి నిర్దిష్టంగా ఏంటంటే ఎక్కడెక్కడ ఏమున్నాయని అడిగితే ఎక్కడెక్కడ ఏమున్నాయో పట్టుకొని రండి అంటే వాళ్ళు పట్టుకొని వచ్చారు. ఈరోజు ఇండివిజువల్ అప్లికేషన్ కూడా పట్టుకొని వచ్చారు. ఇప్పుడు దివ్య మేడం గారు నోడలాధికారి ఈ జీతాల పరిష్కారం చేస్తామని చెప్పి, జీతాలు తగ్గించిన వాళ్ళకి కూడా తగ్గించకుండా ఉంచుతామని చెప్పి ఒక వారం రోజుల టైము మాకు ఇవ్వండి అని అడిగారు. మన ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్తో యూనియన్ ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాబట్టి మేము యాక్చువల్లీ మే 19 నుంచి మేము సమ్మెకు పోవాలని నిర్ణయం చేశాం. సమ్మెకు పోతానికి కోసం సమ్మె నోటీస్ కూడా ఇచ్చాం. కానీ ఈరోజు హైదరాబాదు ప్రగతి భవన్ గతంది, ఇప్పుడు ప్రజాభవన్కి వచ్చాం కాబట్టి ఉన్నతాధికారి ఒక మాట చెప్పాడు కాబట్టి వారం రోజులు వేచి చూస్తాం. ఈ వారం రోజుల్లో యూనియన్ నాయకులతో మీటింగ్ జరగకపోయినా, మీటింగ్ జరిగి సమస్య పరిష్కారం కాకపోయినా, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015 సంవత్సరంలో తెలంగాణలో మొట్టమొదటి సమ్మె చేసినటువంటి కార్మికులు, పంచాయతీ కార్మికులు, ఆ పరిస్థితులు పునరావృతం అయితే రాష్ట్ర సమ్మె కూడా పోతానని సిద్ధంగా ఉంటున్నాం. ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడ ప్రజావానికి? మేము సెక్రటరీకి పోయాం, మన డైరెక్టరేట్కి పోయాం, కమిషనర్కి కలిసాం, మంత్రిని కలిసాం, ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసాం, సీఎం గారిని కూడా కలిసాం. అయినా పరిష్కారం కట్టలేదు. ఇది లాస్ట్ ఒక ప్రయత్నం చేద్దామనేటువంటి దాంతో ఇప్పుడు వచ్చినాం. ఇది చివరిది కాదు, మాకు ఇది మొదటిది కాదు. గతంలో ఇక్కడ బారికేట్లు వేసిన సందర్భంలో కూడా ఇదే సమస్య ఉంటే మొత్తం మంది చలో ప్రగతి భవన్ ముట్టడి చేసి ఇక్కడికి వచ్చి పోరాడి సమ్మెలకు పోయి ప్రభుత్వం యొక్క వైఖరిని మార్పించి సమస్యలు పరిష్కరించుకున్నటువంటి సంఘం మాది, పోరాడే శక్తి ఉన్న సంఘం మాది. కాబట్టి వాళ్ళకి ఏం చెప్తున్నామంటే మమ్మల్ని రోడ్ల మీకు లాక్కండి, ఎండాకాలం టెంట్లు వేయకండి, ఎండాకాలం మమ్మల్ని సమ్మె చేయనీయకండి, మాతో పాటు ప్రజలు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మేము సమ్మెలోకి పోతే నీళ్లు పనిచేస్తాం, మేము సమ్మెలోకి పోతే కరెంటు పనిచేస్తాం, మేము సమ్మెలోకి పోతే సచ్చిన సేవలు కూడా తీయం. కాబట్టి ఊర్లను వల్లకాడు కానిచ్చేటువంటి పరిస్థితి మీరు తీసుకురాకండి. మీ స్పందన బట్టి మా స్పందన ఉంటుంది. గవర్నమెంట్ పెద్ద పెద్ద డైరెక్టర్లని, లేదా సెక్రటరియట్ స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులని, లేదా వాళ్ళ అనుయాయులని, లేదా మంత్రులు, ఎమ్మెల్యేల యొక్క జీతాల పెంపుని, ఆ స్థాయి వైపు కాదు మీ చూపులు పైకి ఉన్నాయి. మీరు కిందికి చూడండి, మీ చూపులు కిందికి చూడండి. అట్టడుగు వర్గాలు, మహిళలు, దళితులు, గిరిజనులు, పేదలుగా ఉన్నటువంటి వీళ్ళ యొక్క బాగోగులు పట్టించుకోండి. వీళ్ళ జీతాలు పెంచాలి, మల్టీపర్పస్ ఒక విధానం రద్దు చేయాలి, 7 నెలల వరకు బకాయిగా ఉన్నటువంటి జీతాలు క్లియర్ చేయాలి. మీరు చేస్తే మీకు సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తాం. పల్లెల్ని ఈరోజు పరిశుభ్రంగా ఉంచాలని మీరు ఫ్లెక్స్లు వేసుకుంటున్నారు, బోర్డులు వేసుకుంటున్నారు. పల్లెలు ప్రశాంతంగా ఉండాలని చెప్పి మీ మంత్రులు పర్యటన చేస్తున్నారు. మీ వల్ల కాదు, మా వల్లనే పల్లెలు ప్రశాంతంగా ఉంటాయి, పచ్చగా ఉంటాయి. పల్లె ప్రజలకి ఏ ఆరోగ్యం రాకుండా
అనారోగ్యాలు రాకుండా, వ్యాధులు రాకుండా శుభ్రంగా రోడ్లు అద్దాలుగా మెరిచేలా చేసేటువంటి శక్తి ఉంది. మాకు మీరు చేయండి, మేము మీకు సహకరిస్తాం. మాకు చేయలేకపోతే మీకు హ్యాండ్ ఇస్తాం.